థైరాయిడ్ అనే జబ్బుతో బాధపడేటువంటి వాళ్ళకి ఒక మంచి మందుని మీకు తయారు చేయాలనేటువంటి వచ్చాను. ఈ థైరాయిడ్ మనం కంఠం దగ్గర ఉంటుందండి. సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది ఆహారాన్ని నమిలి మింగేటప్పుడు లాలాజలంతో పాటు మన శరీరంలోకి వెళ్ళి ఆహారాన్ని జీర్ణం చేసి అది శక్తిగా మారే క్రమంలో థైరాక్సిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది ఈ రిలీజ్ చేసే క్రమంలో ఒక్కొక్కసారి అధికంగా చేస్తుంది, ఒక్కొక్కసారి అల్పంగా చేస్తుంది. ఈ అధికంగా చేసినటువంటిది కొన్ని రకాల జబ్బులకి కారణమైతే, అల్పంగా చేసేటువంటి థైరాయిడ్ కొన్ని రకాల జబ్బులకి కారణమవుతుంది. ఇప్పుడు కొంతమంది థైరాయిడ్తో బాధపడేటువంటి మహిళలు ఊబకాయంతో చాలా బాగా ఊబకాయం పెరిగిపోతుంది. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. ఈ థైరాక్సిన్ బిళ్ళలు రోజు వేసుకోవాలంటున్నారు. ఆ వేసుకునే క్రమంలో వీళ్ళకి ఒక్కొక్క రోజు మర్చిపోతే రెండో రోజు రెండు వేసుకోమంటున్నారు. ఇలాంటి సమస్యలు ప్రతి ఇంట్లోనూ థైరాయిడ్తో బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ థైరాయిడ్ పెరిగితే జుట్టు ఊడిపోతుంది, ఈ థైరాయిడ్ పెరిగితే ఒబిసిటీ పెరిగిపోతుంది, ఈ థైరాయిడ్ పెరిగితే కీళ్ళ జబ్బులు పెరిగిపోతున్నాయి, ఈ థైరాయిడ్ పెరిగితే బద్ధకం పెరిగిపోతుంది, మలబద్ధకం పెరిగిపోతుంది, విపరీతమైనటువంటి నిద్ర వచ్చేస్తుంది. మరి ఇలా ఉద్యోగం చేసుకునే మహిళల్లో కానీ, ఇంటి దగ్గర ఉండే మహిళల్లో కానీ ఈ జబ్బుతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. చాలామంది చాలా రకాల మందులు వాడుతున్నా కూడా తగ్గని పరిస్థితి ఉంది. దీనికి ఆయుర్వేదంలో మంచి మందు ఉంది సార్. దాని పేరు కాంచనార గుగ్గులు. ఈ కాంచనార గుగ్గులు అనేది ఎక్కడున్న వాపుల్ని తగ్గిస్తుంది సార్. ఒక్క థైరాయిడ్ ఈ థైరాయిడ్ వాపునే కాదు, శరీరంలో ఉన్నటువంటి వాపుల్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఉదాహరణకు పీసీఓడి సమస్యలు ఉన్నా కూడా దక్కడ తగ్గిస్తుంది. కొవ్వు గడ్డలు పెరుగుతున్నాయి ఈ మధ్య చాలామందికి, ఆ కొవ్వు గడ్డలను కూడా తగ్గిస్తుంది. ఈ థైరాయిడ్తో పాటు ఒక 6-7 రకాలైనటువంటి చిన్న త్రిఫలాలు, త్రికటాలు, తర్వాత గుగ్గిలము లాంటివి కొన్ని వస్తువులు ఉన్నాయి సార్. ఈ వస్తువులన్నీ చేసి వీటితో కూడా ఎలా మనం గోళీలు తయారు చేసుకుని ఆ గోళీలను ఎలా వాడితే మనం ఈ థైరాయిడ్ నుంచి తగ్గించుకోవచ్చో చూసుకోవచ్చు. అసలు ఈ థైరాయిడ్ అనేది ఒక రకమైనటువంటి తగ్గని జబ్బుగా డాక్టర్లు చెప్తూ ఉంటారు సార్. వచ్చిందంటే చనిపోయేంత వరకు ఈ థైరాయిడ్ బిళ్ళలు వాడాలంటున్నారు. ఇది నిజం కాదండి. ఆయుర్వేదంలో థైరాయిడ్ని పూర్తిగా తగ్గించేటువంటి మందు ఉంది. అయితే ఈ థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుందంటే అయోడిన్ అనేటువంటి ఉప్పుని అధికంగా సేవించడం వల్ల వస్తుంది. కూడా ప్రతి ఉప్పు ప్యాకెట్ మీద అయోడిన్ కలుపుతున్నారు. మన దక్షిణాది రాష్ట్రాల్లో అయినటువంటి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు అయోడిన్ అనేది సముద్రపు లవణం నుంచి వచ్చేస్తుంది. కానీ అది మనకు సరిపోతుంది, మన శరీరానికి సరిపోతుంది. కానీ ఇప్పుడు ఎక్కడో హిమాలయ పర్వతాల్లో అయోడిన్ లేనటువంటి వాళ్ళకి వాడవలసిన ఉప్పుని భారతదేశంలో ఉన్నటువంటి అందరి మీద రుద్ది ఈ ఉప్పు కంపెనీలు అయోడిన్ కలుపుతున్నాయి. అవి తింటేనే మెదడు బాగా చురుకుగా ఉంటుందని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉన్నాయి. ఫలితంగా మన వాళ్ళు అయోడిన్ ఉప్పుని రోజు తీసుకోవటం వలన ప్రతి ఇంట్లోనూ ఈ థైరాయిడ్ అనేటువంటి జబ్బుని మనం తెచ్చుకుంటున్నాం డబ్బులు ఇచ్చి. మరి ఇలాంటి జబ్బులు తెచ్చుకోవడం వలన ఒబిసిటీ పెరిగిపోతుంది, ఊబకాయం పెరిగిపోతుంది, నిద్రమత్తు పెరిగిపోతుంది, కాళ్ళు అరిగిపోతున్నాయి, ఇంకా చాలా రకాల జబ్బులకు కారణమవుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి మొట్టమొదటిగా ఈ అయోడిన్ ఉప్పుని పూర్తిగా వదిలేయాలి, సముద్రపు లవణాన్ని ఉపయోగించాలి. అలాగే ఈ కాంచనార గుగ్గులు అనేటువంటి ఈ మందును కూడా రోజు తీసుకుంటూ రాక్ సాల్ట్ కానీ సముద్రపు ఉప్పును కానీ మనం తీసుకుంటూ ఉంటే 1 సంవత్సరం లోపల ఈ థైరాయిడ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది.